నిర్మించుచున్నాడు క్రీస్తు ప్రభు నా కొరకు ఒక భవంతి. ఇది అబద్ధం కాదు, ఏదో ఊహ, ఏదో ఇమాజినేషన్ కాదు, ఇది రియల్. నిజంగా మనం పంపించేటువంటి ఫలమంతటితో దేవుడు మనకు ఒక నిర్మాణాన్ని జరిగిస్తున్నాడు. మనం ప్రతిరోజు మనం చేసే సత్క్రియల వలన సరకులు పంపుతున్నాం అక్కడికి. కాబట్టి ఎవడయా నీకు ఇల్లు లేదని చెప్పింది దరిద్రుడు? నీకు ఇల్లు లేకపోవటం ఏమిటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పునాదులు లేని ఇల్లు, నీది పునాదులు గల గృహం ఉంది, నిత్య గృహము. ఓకేనా? కాబట్టి దిగులు పడతావా, ఏడుస్తావా, వేదన పడతావా? ఎక్కువ ఏడిసేది మన మనుషుల మీదే, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదని అస్సలు లెక్క చేయొద్దు. నా తండ్రి నిన్ను భూమి మీదకి పంపించాడు, ఈ భూమి మీద నీకు జీవితం ఇచ్చినంత వరకు పోషిస్తాడు, నీకు కావలసిన సమకూరుస్తాడు, నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు, నిన్ను ఎలా దీవించాలో అలా దీవిస్తాడు. ఎప్పుడు ఏది ఏ సమయంలో నీకు అందాలో తప్పనిసరిగా తగిన కాలం ముందు నీకు అందిస్తాడు. అస్సలు దిగులే పెట్టుకోవద్దు, కృంగిపోవద్దు, చచ్చిపోవాలన్న ఆలోచనే రానియొద్దు. అరే నేనెందుకు చావాలి సార్? దిక్కు లేనోడు, దశ లేనోడు, గతి లేనోడు, నిరీక్షణ లేనోడు, ఆదరణ లేనోడు, రక్షకుడిని ఎరగనోడు పోతాడు. నేనెందుకు పోవాలి? నన్ను ప్రేమించి నా కోసం మహిమను వదిలిపెట్టి దిగివచ్చి ఉమ్ములు, అవమానాలు, కొరడా దెబ్బలు, దూషణలు, బాధలు సహించి చిత్రవదన అనుభవించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రేమికుడిని వదిలిపెట్టి నేనెందుకు చావాలి సార్? నా కోసం చచ్చేంత ప్రేమ కలిగినోడు ఉంటే అనుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, పోరాడు, దేవుని బట్టి రోషం తెచ్చుకో, నిలబడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు సిద్ధపరిచినవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటిగా అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడా? అరే అన్యులకే అన్ని దయ చూపుతున్నప్పుడు ఆయన రక్తంలో కడగబడింది నిన్ను వదిలిపెడతాడంటాయా? కాదన్నా, నేను అనాథలాగా బతుకుతున్నానన్నా, నాకెవరు ఎందుకు లేరు నీకు? అపోస్తలు నీ వాళ్ళు, దూతలు నీ వాళ్ళు, దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటాను. నీకు తెలుసు ఆ సంగతి? ఎప్పుడు ఏడుపు కొట్టు మొఖం వేసుకొని తిరుగుతూ ఉంటాను. నీ గురించి దేవదూతలు డిస్కషన్ చేస్తారు. నీరేం చేయండి, దూతలు ఏం చేయండి, దూతలు నీ గురించి మాట్లాడుకోవటం ఏంటి? నమ్మగలవా? కానీ వాక్యం నేను చెబుతుంది నిజం. దేవదూతలు నిన్ను గురించి డిస్కషన్ చేయటం ఏంటి? పరలోకంలో నిన్ను గురించి సంభాషణ జరగటం ఏమిటి అంటే జరిగిద్ది. ఎందుకంటే నువ్వు ఉండటానికి ఇక్కడ ఉన్నావు, కానీ నీ పౌరత్వం అక్కడ ఉంది. నువ్వు ఉండటానికి ఇక్కడ ఉన్నావు, నీ పౌరత్వం అక్కడ ఉంది, నీ సభ్యత్వం అక్కడ ఉంది, నీ ఆధార్ కార్డు అక్కడ ఉంది, నువ్వు అక్కడే పౌరుడివి, పని మీద ఇక్కడికి వచ్చావు. నీ జయాపజయాల గురించి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు, తెలియదు.